ఈరోజు మనము డ్రాగన్ ఫ్రూట్‌కి, నాగజమ్ముడి చెట్టుకి గ్రాఫ్టింగ్ చేద్దాం. అది ఎలా చేయాలో మనం తెలుసుకుందాము. ఇవి 2 ఫ్రూట్స్ మనం తినదగినయే. ఈ 2 చెట్లు ఒకే జాతికి చెందినవి కాబట్టి మనం గ్రాఫ్టింగ్ చేస్తున్నాం. మనం గ్రాఫ్టింగ్ చేయడానికి ఒక చాకు, కట్టరు, ఒక బ్లేడ్ తీసుకోవాలి. ఇది మా ఇంటి పైన ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క. మేము ఒక బకెట్‌లో పెంచుతున్నాం. మనం ఒక కట్టర్ తీసుకొని డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నుండి ఒక కొమ్మని రిమూవ్ చేసుకుందాం. ఈ స్టెమ్‌ని తీసుకొని దీనితోటే గ్రాఫ్టింగ్ చేద్దాము. అది ఏ విధంగా చేయాలో మనం చూద్దాము వీడియోలో. ఈ కొమ్మని మనం ఒక చాక్ తోటి ఒక వన్ సైడ్ మొత్తము కట్ చేసుకోవాలి. ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఈ వన్ సైడ్ ఒక సైడ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బ్లేడ్‌ని యూజ్ చేయాలి. ఈ వీడియోలో చూపిన విధంగా చాక్ తోటి ఒక వన్ సైడ్ మొత్తం కట్ చేసుకొని దానికి ఆపోజిట్ సైడ్‌లో బ్లేడ్ తోటి మనం ఎంతవరకు ఏ లెంగ్త్ వరకు మనము నాగజమ్ముడి చెట్టుకి గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ లెంగ్త్ వరకు బ్లేడ్ తోటి ఒక దాని పై పొర మాత్రమే కట్ చేసుకోవాలి. చూడండి, మనం బ్లేడ్ యూజ్ చేసి ఓన్లీ పై పొర మాత్రమే తీసేసి గ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దీని సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ పై పొర మాత్రమే ఎక్కువగా డెప్త్గా తెగకుండా ఓన్లీ పై పొర మాత్రమే తెగేలా ఒక బ్లేడ్ తోటి స్క్రాచెస్ చేసి పై పై పొర మాత్రమే రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ అవి బ్లేడ్ తోటి కొద్దిగా షార్ప్గా పై పొర మాత్రమే తీసేయాలి. తీసేసిన తర్వాత మనం నాగజమ్ముడి చెట్టుకి అంటు కట్టుకుందాం. చేసి ఈ కొమ్మ యొక్క ఎడ్జ్ భాగము మంచి షేప్‌లో కట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా మనకు సెట్ అయ్యే విధంగా నాగజమ్ముడి చెట్టుకి కట్ చేసుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఎగ్జాక్ట్‌గా బ్లేడ్ తోటి ఇలా కట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా డ్రాగన్ ఫ్రూట్ చెట్లున్నా, నాగజమ్ముడి చెట్లతోటి ఈ క్యాక్టస్ ఫ్రూట్లు ఈ చెట్లన్నిటికీ మనం చేసుకోవచ్చు. మనము నాగజమ్ముడి చెట్టు యొక్క లెంగ్త్ ఎంతవరకు గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు కట్ చేసుకొని లెంగ్త్ చూసుకొని ఆ నాగజమ్ముడి చెట్టుని కూడా మనం ఒక బ్లేడ్ తోటి మనం ఆ లెంగ్త్ ఎంతవరకు ఉందో అంతవరకు చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 ఒకే క్యాక్టస్ జాతికి చెందిన చెట్లు కాబట్టిగా ఇవి 2 ఫ్రూట్స్ తినేయొచ్చు. మనము దీని లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది నాగజమ్ముడికి. అందుకే డ్రాగన్ ఫ్రూట్ మొక్క దీనికి అంటుకడుతున్నాం. కొమ్మని కట్ చేసిన వైపు నుండి ఈ నాగజమ్ముడి చెట్టుకి మనం గ్రాఫ్టింగ్ చేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా ఎగ్జాక్ట్‌గా అదే లెంగ్త్‌లో ఎగ్జాక్ట్‌గా ఫిట్టింగ్ అయ్యేలా కట్ చేసుకొని మనం బ్లేడ్ తోటి చెక్కినాం కదా! అదంతా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ వీడియో యొక్క రిజల్ట్ వీడియో మీకు కొమ్మలేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా గ్రాఫ్టింగ్ చేసుకోవాలి. గ్రాఫ్టింగ్ చేయడం అయిపోయింది. మనం ఈ కొమ్మకి కొద్దిగా వాటర్ పోసి ఎండలో ఉంచామనుకో ఒక 2-3 డేస్‌లోనే కొమ్మ ఏనుకొని కొమ్మలేస్తుంది. ఈ పూర్తి వీడియో ఒక రిజల్ట్ ఎగ్జాక్ట్‌గా ఈ 1 మంత్ తర్వాత ఈ చెట్టు యొక్క షేప్ ఎలా ఉందో, ఏ విధంగా కొమ్మలేసిందో అన్ మీకు ఇంకో వీడియో తీసి మీకు చూపిస్తాను. చూడండి. ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.